హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. అయితే చాలామంది టాప్ 10 చెప్పండి అంటే అది మనం ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి మారుతూ ఉంటాయి. టాప్ 10 నెంబర్లు ఇవ్వడానికి మనకేం సంబంధం లేదు. కొన్ని NIRF ర్యాంకింగ్ ప్రకారం అయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే 200 బిలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. సో మనం కాకపోతే ఆ టాప్ కాలేజీల్లో కొన్ని కాలేజీలు, ఇప్పుడు KL యూనివర్సిటీ ఉంది, దానికి అది టాప్ 100లో ఉంది NIRF ర్యాంకింగ్ ప్రకారం. బట్ ఆ కాలేజీకి మనకి ఎంసెట్ ద్వారా అయితే అవకాశం లేదు. అందుకని ఎంసెట్లో ఏదైతే మీకు ర్యాంకులు రాబోతున్నాయో త్వరలో, ఆ ర్యాంకుల ద్వారా మనం పెట్టుకునేటప్పుడు ఏ కాలేజీలు చూస్ చేసుకోవచ్చు, ఏ రీజియన్లో ఏ కాలేజీలు ఉన్నాయి. సో ఇవి బెస్ట్ కాలేజీలు అనేటువంటిది నా ఉద్దేశం అంటే స్టూడెంట్స్ బాగుందని చెప్పడం. రెండోది ప్లేస్మెంట్స్ పరంగా ఎవరికైనా అల్టిమేట్గా ఫైనల్గా కావాల్సింది మనకి ప్లేస్మెంట్సే, కాబట్టి ప్లేస్మెంట్స్ బాగున్నాయి అని చెప్పటం. కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త ప్లేస్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్యాకేజీ చూడటం మంచిదే, తప్పేం కాదు. ఎందుకంటే ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్కి ఒక మంచి ప్యాకేజీ వచ్చింది అంటే అక్కడ అంతా బాగున్నట్టే. రెండోది మనం చూసుకోవాల్సింది మేజర్గా యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఎంతమందికి వచ్చినాయని చూసుకోవాలి. అలాంటి వాటిని బేస్ చేసుకొని నేను మాత్రం కొన్ని అయితే రాస్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొట్టమొదట కాలేజ్ అయితే నేను చెప్పదలుచుకున్నది ఆంధ్ర యూనివర్సిటీ, ద ఓల్డెస్ట్ అండ్ ది వెరీ వెరీ గుడ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ అనేది. ఇలాంటి వాటికి కొంతమంది వెంటనే మీరు రకరకాల స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీలే కదా, ఇవి చాలా ఫేమస్, ఇందులో చదివిన స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థల్లో ఉన్నారు. ఆ వాల్యూ అలా నిలుపుకుంటూ ఉంది. NIRF ర్యాంకింగ్లో ఉంది, ప్యాకేజెస్ పరంగా కూడా చాలా బాగానే ఉంటున్నాయి. కాబట్టి మీరు AU కాలేజీని అయితే కన్సిడర్ చేయొచ్చు. తర్వాత JNTU కాకినాడ, JNTUలో మనకి 5 కాలేజెస్ ఉన్నాయి అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. JNTU కాకినాడ, అనంతపురం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజెస్ మనం పెట్టుకోవడానికి. ఎవరికి ఏది దగ్గరకు ఉంటే అది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత JNTU నరసరాపేట అవ్వచ్చు, తర్వాత విజయనగరం అవ్వచ్చు, పులివెందులు అవ్వచ్చు. ఇవి కానప్పుడు గవర్నమెంట్ కాలేజీకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే వీటి తర్వాతే అవని చెప్పచ్చు. తర్వాత విట్ ఆంధ్రప్రదేశ్, SRM ఆంధ్రప్రదేశ్, ఆ రెండు కూడా ఇవి కొత్తగా వచ్చినాయి కాబట్టి వీటిలో ప్లేస్మెంట్స్ ఎక్స్ట్రాడినరీ. విట్ వెల్లూరు వాటితో మనం కంపేర్ చేసి అయితే చెప్పలేం. ప్రస్తుతం అయితే ఇట్స్ ఓకే, గోయింగ్ ఆన్, ఇది పర్వాలేదు, నడుస్తున్నాయి బాగానే. ఇన్స్టిట్యూషన్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి పర్వాలేదు, మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే వాటిల్లో విట్ ఎగ్జామ్ ద్వారా జరిగే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ క్లాసులు వేరు, వాళ్ళ క్లాసులు వేరు. అంటే వీళ్ళకి విట్ ద్వారా వచ్చిన వాళ్ళకి కాస్త ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి క్లాసులు. ఇది ఎంసెట్ క్లాసులు కౌన్సిలింగ్ ద్వారా జరిగేది లేట్గా అవుతాయి కాబట్టి వాళ్ళ క్లాసులు కొద్దిగా లేట్గా అవుతాయి, రెండింటికి సపరేట్గా ఉంటాయి. అయినా మీరు పెద్ద దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. సపరేట్గా పెట్టిన ఎవరికి పెట్టినా బ్రాండ్ నేమ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎవరైనా ఒకటే, మన టాలెంట్ని ప్లేస్మెంట్స్ తెప్పిస్తుంది తప్ప సపరేట్గా క్లాసులు పెట్టారా లేదనేది అనవసరం. తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ చెప్పొచ్చు గాయత్రి విద్యా పరిషత్, మీ అందరికీ తెలిసిందే, వైజాగ్లో ఉండే కాలేజ్, అది కూడా చాలా మంచి కాలేజ్. తర్వాత VR సిద్ధార్థ, యాక్చువల్గా అది ఈ సంవత్సరం నుంచి యూనివర్సిటీ కింద కూడా వచ్చింది కాబట్టి ఇదే ఫస్ట్ టైం యూనివర్సిటీ, అంటే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎంసెట్లో కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనుకుంటాను. దీని ప్రకారం ఇందులో తీసుకుంటే ఈ ఫస్ట్ బ్యాచ్కి రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని తిరుపతిలో ఉంటుంది, ఇది కూడా చాలా మంచి కాలేజీ, మీరు డెఫినెట్గా ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ అందరికీ తెలిసిందే, ఇది కూడా చాలా మంచి కాలేజీ, ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి. తర్వాత విజ్ఞాన్ కాలేజీ, గుంటూరులో ఉన్న విజ్ఞాన్ వైజాగ్లో కూడా ఉంది, అది కూడా బాగానే ఉంది. గుంటూరులో ఉన్న కాలేజీ, దీనికి కూడా NIRF ర్యాంకింగ్ ఉంది. వీటిలో ఆంధ్ర యూనివర్సిటీకి, JNTU కాకినాడకి, అనంతపూర్కి, తర్వాత VR సిద్ధార్థకి, మోహన్ బాబు కాలేజీకి, విజ్ఞాన్కి, వీటికి NIRF ర్యాంకింగ్ కూడా ఉన్నాయి. మీరు చూసుకునేటప్పుడు NIRF ర్యాంకింగ్ కూడా, అంటే మనకంత అవసరం లేదు, బెటర్ కాలేజెస్ ఇబ్బంది ఏం లేదు. తర్వాత SV యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో, అది కూడా మంచిదే. తర్వాత GMR విజయనగరంలో ఉన్న కాలేజీ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ కంపెనీస్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్లో ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఆదిత్య కాలేజీ, అది కూడా ఆదిత్యలో కూడా చాలా కాలేజీలు ఉంటాయి, మీకు ప్లేస్మెంట్స్ ఎక్కడ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు వెళ్ళాల్సింది. అలాగే విష్ణు కాలేజ్ భీమవరం ఉమెన్స్ కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ బాగున్నాయి, అది కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే అనిట్స్ మనకి వైజాగ్లో ఉన్న కాలేజీ కూడా బాగుంటుంది. తర్వాత ప్రగతి కాలేజ్ సూరంపాలెం ఉన్న కాలేజీ కూడా మంచి కాలేజీ. తర్వాత RVRJC గుంటూరు ఉన్న కాలేజీ, తర్వాత విజ్ఞాన్ వైజాగ్లో ఉన్న కాలేజీ, తర్వాత SRKR భీమవరం, యాక్చువల్గా ఇది ఇంతకుముందు చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూపించేది SRKR భీమవరం అనేది. తర్వాత పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలు అనేది, అది కూడా మంచి కాలేజీ. తర్వాత మహారాజా కాలేజ్ శ్రీకాకుళం సంబంధించి, అలాగే VVIT అనేది గుంటూరు దగ్గర ఉంటుంది, వాసిరెడ్డి అనే కాలేజీ. JNTU నరసరాపేట, JNTU విజయనగరం, అలాగే JNTU పులివెందుల. అలాగే గుడ్లవల్లేరు కాలేజీ, అది కూడా చాలా ఓల్డ్ కాలేజీ, చాలా మంచి కాలేజీ కూడా.
అలాగే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి ఉంటుంది. అలాగే గైట్ రాజమండ్రిలో ఉన్న కాలేజీ. ఇట్లాంటివి మీరు చూసుకునేటప్పుడు గైట్ కాలేజ్ ఇలాంటి వాటిలో 2-3 కాలేజీలు ఉంటాయి. సో మేజర్గా ఓల్డ్గా ఎప్పుడైతే పాతగా స్టార్ట్ అయిందో అంటే ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అయిందో దాన్ని అది బేస్ కాలేజీ. ఆ కాలేజీని పెట్టుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ పివిపి సిద్ధార్థ. పివి సిద్ధార్థ అంటే పివిపి అంటే పివి సిద్ధార్థ కాలేజీ అంటే మన విఆర్ సిద్ధార్థ బ్యాక్ సైడే ఉంటుంది. విఆర్ సిద్ధార్థ కాలేజ్ బెజవాడలో చూసింటే మీరు ఆ కాలేజీ. తర్వాత ఎన్బికేఆర్ అనేది నెల్లూరులో కాలేజీ బాగానే ఉంటుంది. తర్వాత అన్నమాచార్య కాలేజీ చిత్తూరులోది ఎటానమస్ కాలేజ్ అనుకుంటుంది. తర్వాత మదనపల్లిలో ఉన్న కాలేజీ. ఇవి వాళ్ళ రీజియన్లో ఉన్న కాలేజీ. నేను ఏదైనా 1-2 కాలేజీలు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే మన లైవ్కి వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇవి నా దృష్టిలో మంచి కాలేజ్. ఇందులో టాప్ 10 చెప్పండి ఏంటి అంటే ప్లేస్మెంట్స్ పరంగా మీరు రాశాను ఇక్కడ, నేను దాన్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ మాట్లాడదాం మనం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.